ఫర్దర్ ట్రైనింగ్, మరింత శిక్షణ కొనసాగింది. On November 1st, when women began doing the cooking for a whole group, Baba taught them how to make a special kind of potato patty. జ్ఞాపకం ఉందో లేదో మీకు, వెనక రోజుల్లోకి వెళ్ళాలి. ఏమన్నారు? నవంబర్ 1వ తారీఖు వరకు కూరలవి బయట నుంచి హోటల్ నుంచి తిప్పిద్దాం, కానీ నవంబర్ 1 నుంచి ఈ 4 ఆడవాళ్ళే వండాలి మొత్తం బృందానికి 20 మందికి కూడా అని నవంబర్ 1 మొదలు పెట్టమన్నారు. బాబా కూడా స్వయంగా ఆ వంట దగ్గరకు వచ్చి ఆయన బంగాళాదుంప వేపుడు ఎలా చేయాలో నేర్పారట వీళ్ళకి. While Mehra and Mani prepared the patties, Dr. Gohar fried them over the stove, assisted by Mehru. అదేదో నిలువుగా ఇలా చీరినట్టుగా ఏదో చేశారనమాట. బంగాళాదుంపని నిలువుగా చీరుతారు చూడండి, అలా. దాన్ని మెహరా, మణి వీళ్ళిద్దరూ ఆ ముక్కలు తయారు చేస్తే గోహరు ఆ స్టవ్ మీద మెహ్రూ సాయం చేస్తూ ఉండగా వేపడం వాళ్ళిద్దరూ చేశారు ఆ పని. బికాజ్ హాట్ సన్ షోన్ ఇంటు ద కిచెన్ త్రూ ద రూఫ్. ఆ ఎండ, బయట ఉన్న ఎండ ఆ సూర్యులోంచి లోపలికి వచ్చేస్తుంది, లోపల వంటగదులు కూడా ఎండ కాసేస్తుందట. గోహర్ హ్యాడ్ టు వేర్ ఎ హ్యాట్ వైల్ కుకింగ్. అంచేత ఒక సన్ హ్యాట్ లాంటిది పెట్టుకొని గోహర్ ఆ వంట చేయడం మొదలుపెట్టింది ఆవిడ. విచ్ బాబా అండ్ ది అదర్స్ ఫౌండ్ వెరీ అమ్యూజింగ్. బాబా చాలా నవ్వుకున్నారు. వంటగదిలో ఉండి కూడా ఈ సన్ హ్యాట్ పెట్టుకొని ఆవిడ వండవలసి వచ్చినందుకు బాబా నవ్వుకున్నారు. Mani was put in charge of the cooking and worked under Mehra, who was an experienced cook. అప్పటికే బాబాకు వంట చేయడంలో బాగా నైపుణ్యం పొందింది మెహ్రా. సో ఆవిడ అజమాయిషీలో మెహ్రా ఈ వంటలన్నీ ఇన్ఛార్జ్ అని అన్నారు బాబా. అంటే మెహ్రా సహాయం తీసుకొని ఆవిడ ఆదేశాల మేరకు మొత్తం వంట పని అంతా మనీని చూడమన్నారు బాబా. దే స్టార్టెడ్ at 7 AM. పొద్దున్న 7 గంటలకల్లా వంట మొదలెట్టారు వాళ్ళు. కొత్త కదా మరి. బికాజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఇన్ ది పార్టీ, ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఎస్టిమేట్ ద ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ టు బి కుక్. 20 మందికి ఎప్పుడు ఉండలేదు వీళ్ళు, ఏదో బాబా కోసం ఉండేది ఆవిడంతే మెహ్రా. కాబట్టి ఎంత కావాలి సామాన్లు, రొట్టెలు ఎన్ని ఉండాలి, బియ్యం ఎంత వేయాలి, ఎన్ని బంగాళాదుంపలు వేయాలి, ఎన్ని టమాటాలు వేయాలి, ఇది వీళ్ళకి ఏమి అవగాహన లేదు వీళ్ళకి. అంచేత వీళ్ళకి ఎంత ఉండాలి అనేది భయం వేసింది అనమాట. When women prepared supper the first evening, it was found that they had used an insufficient quantity of tomatoes to serve all of the companions. సరే, రాత్రి భోజనం వచ్చేటప్పటికి ఆ సగం రొట్టెలు తినేప్పటికీ కూర అయిపోయింది. అందరికీ అంటే రొట్టెలు మిగిలిపోయి కూర చాలలేదు. టమాటా కూర ఉండారట. అంటే సరిపడినని టమాటాలు వేయలేదన్నమాట వాళ్ళు. ఇంతమందికి ఎన్ని అవసరం అవుతాయన్నది తెలియక. బాబా యూజ్డ్ ది ఇన్సిడెంట్ టు డెమాన్స్ట్రేట్ ఎ టైప్ ఆఫ్ లై డ్యూరింగ్ ద డిస్కషన్ ద నెక్స్ట్ మార్నింగ్. మన్నాడు పొద్దున్న నవజీవనంలో ఒక నియమం ఏమిటి? ఎటువంటి పరిస్థితులలోనూ అబద్ధము ఆడరాదు. అది వర్ణించడానికి ముందు రోజు కూర అయిపోయింది కదా, ఆ ఉదంతాన్ని తీసుకుని బాబా వివరించారు అబద్ధం అంటే ఏమిటో. హీ టోల్డ్ ది కంపానియన్, I had the impression that the shortage of the tomato side dish was due to an insufficient quantity of tomatoes. నేను ఏమనుకున్నాను, ఓహో టమాటాలు సరిపోలేదనమాట. ఈ పాపం 2 కేజీలే ఉండుంటే మరి 20 మందికి 2 కేజీలు సరిపోవు కదా, ఉన్నది ఏదో ఉండేసారు వాళ్ళు అనుకున్నాను నేను. అన్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ దేర్ వర్ ఎనఫ్ టమాటోస్ ఇన్ ది స్టాక్. కానీ తీరా చూస్తే 4 కేజీలు ఉన్నాయి ఎకరాలు. కానీ వీళ్ళు వండింది 2 కేజీలు సరిపోతాయి అనుకుని వండేసారు వీళ్ళు. So this being the first day of cooking by the ladies who were not used to preparing bulk meals, the amount needed was underestimated. పాపం ఇంతమందికి వండడం అలవాటు లేదు కాబట్టి, మొదటి రోజు కాబట్టి వాళ్ళకి అంచనాలో తప్పు జరిగింది. I had said that the tomatoes were in short supply. నేనేమన్నాను, టమాటాలు సరిపోలేదు సర్దుకోండి అన్నాను నేను మిమ్మల్ని అందరినీ. సరిపోలేదు, లేవు సరిపడా అని అన్నాను. అండ్ దట్ వాజ్ ఎ లై ఆన్ మై పార్ట్. మరి నేను అబద్ధం అన్నట్టు లెక్క అది. బట్ ఇట్ వాజ్ ఎన్ అన్కాన్షియస్ లై అండ్ కెన్ బీ కండోన్. కానీ నాకు తెలియదు అసలు టమాటాలు ఉన్నాయో లేవో అనుకొని నేను అలా అన్నాను నేను. కానీ అది నిజానికి అబద్ధమే. కానీ దాన్ని క్షమించవచ్చు, ఎందుకని తెలిసి చేసినటువంటి అబద్ధం కాదు అది. తెలిసి చెప్పింది కాదని నాకు తెలియదు, ఇంకా లోపల టమాటాలు ఉన్నాయి అన్న విషయం. యాజ్ ఫర్ జోక్స్ అండ్ హ్యూమర్, ఇఫ్ వైల్ ఇండల్జింగ్ ఇన్ దెమ్ యూ హ్యాపెన్ టు ఎగ్జాగరేట్ ఆర్ గివ్ సమ్ ట్విస్ట్ or make untrue observations with a view to entertain, it is no lie. బాబా వివరించి చెప్తున్నారు. నువ్వు ఏదైనా ఒక తమాషా సంఘటన చెప్తున్నప్పుడు దానిలో కొంచెం దాన్ని ఏమంటాము రంజు కలిగేలా చేయడానికి ఏం చేస్తాం, కొంచెం మసాలా తగిలించి చెబుతాం.
కదా. సో అది అబద్ధం కింద తీసుకొని అబద్ధం ఆడేసేడు వీడు అని మనం అంత పరిగణించవలసిన అవసరము లేదు. ఇట్ వాజ్ ఎ జోక్ ఆన్ మై పార్ట్ వెన్ ఐ సెడ్ దట్ నీల్ వుడ్ హ్యావ్ టు బెగ్ ఫర్ ఫుడ్ అండ్ గనీ వుడ్ హ్యావ్ టు రైట్ లెటర్స్ నియర్ ఎ పోస్ట్ ఆఫీస్ టు ఎర్న్ ఫుడ్. నేను సరదాగా ఏమన్నాను, ఈ నీలుగాడు బెచ్చం ఎత్తుకుని తిరగాలి, ఈ గని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్షరాలు రాయడం రానోళ్ళకి ఉత్తరాలు రాసి రూపాయి ఇవ్వండి బాబు, ₹1 ఇవ్వండి అనేవాడు, డబ్బులు సంపాదించవలసి వచ్చింది అన్నాను కదా. అది కూడా తమాషా కోసం అన్నమాట. ఇట్ వాజ్ నాట్ ఎ లై, అది అబద్ధం అని మీరు అనుకోక్కర్లేదు. బట్ స్టేట్మెంట్స్ డెలిబరేట్లీ మేడ్ అండ్ ఫాల్స్ ఇన్సిన్యువేషన్స్ కాన్షియస్లీ డన్ constitute what may be called a black lie, a brown lie, a red lie or white lie. అంటే అబద్ధాలని రకరకాలుగా పరిగణిస్తారనమాట. ఉదాహరణకి ఎవరు తలుపు కొడతాడు, వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఎవరక్కడ, ఎవరు లేరు ఇక్కడ, నేనే అంటాడు. అంటే ఎవరు లేరంటాడు, ఎవరు లేరంటే వాడు ఉన్నాడు కదా, అది కూడా లయ్యే ఇంగ్లీష్లో, అబద్ధమే కదా. మరి ఎవరు లేకపోవడం వీడు ఉన్నాడు కదా, దాన్ని వైట్ లై అంటే మన వాడుకలో మనం వాడేస్తూ ఉంటాం. అది కానీ ప్రమాదం లేనటువంటి అబద్ధం అనమాట. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. దాన్ని పెద్దంత సీరియస్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ద మీల్స్ వర్ యూజువల్లీ వెజిటేరియన్ అండ్ బాబా కంటిన్యూ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రిపరేషన్స్. సాధారణంగా కాయగూరల భోజనమే ఉండేది వీళ్ళకి. పొద్దున్నుంచి ఏం చేస్తున్నారు, ఎక్కడ కథ అయినప్పుడు కూర్చుని ఉండేవాడు కదా, ఆయన అక్కడ మంటం వేసుకొని కూర్చోవడం లేదు. లోపలికి వచ్చి ఏం జరుగుతోంది ఇక్కడ, ఏంటి కదా, నాకు అన్నీ చెప్పండి, ఎంత పిండికి వెళ్ళిపోయావు, ఏది చూడండి, ఇలాగ అవన్నీ చూస్తూ ఉండేవాడు. అండ్ వన్ అకేషన్ మనీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ఫ్లేవర్ ఆఫ్ ద వెజిటబుల్ స్ట్యూ ప్రిపేర్డ్ ఫర్ సప్పర్, సూప్ లాంటిది. రాత్రి ఒక కాయగూరలతోటి ఒక సూప్ తయారు చేసింది ఆవిడ. నాలుగు వేసుకుని చూసింది, మనీ బాలే, గడ్డిలా ఉంది సప్పగా, ఆవిడే చేసింది వంట. నథింగ్ షీ యాడెడ్ ఇంప్రూవ్డ్ ద ఫ్లేవర్. ఉప్పు కలిపింది, కారం కలిపింది, ఏం వేసినా అలాగే ఉంది, అది దానికి ఏమీ రుచి పెరగలేదు. ఆఫ్టర్ టేస్టింగ్ ఇట్ Baba suggested mashing up all the spiced potato patties left over from the afternoon meal and adding them to the concoction. అప్పుడు బాబా ఆయన కూడా నాలుగు వేసుకుని చూశాడు. అలా కాదు, మధ్యాహ్నం కొంచెం మిగిలిపోయింది అలా కదా, బంగాళదుంప ఎప్పుడు అదిలే పట్టరు అన్నారు. దాన్ని శుభ్రంగా గొండ కొట్టేసి కలిపి అన్నారు. దిస్ ఎడిషన్ provided just the right flavor and the delicious fare was humorously named Bhagavan's stew. After a famous dish served in Pune. పూనాలో పెద్ద పెద్ద హోటల్లో తయారు చేసి డిష్ పేరు తిరిగి పెట్టారు. చాలా అద్భుతమైన రుచి వచ్చేసిందట. బాబా అలా కలపమలగాలి, ఇంకా అందరూ లోటలేసుకుంటూ అది తాగేశారు. డ్యూరింగ్ ద మార్నింగ్ డిస్కషన్ ఆన్ November 1st, Dr. Donkin brought a telegram from the railway station in which Sarasu reported that he was in the process of arranging for a bungalow in Benares beginning on November 12th. డాంకిన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు. ఈ సదాశివ్ పటేల్ని, బాబాదాస్ని ఇద్దరిని పంపించారు, గుర్తుందండి. బెనారస్ వెళ్ళి అక్కడ ఒక సుమారు 20 రోజులు 3 వారాలు అక్కడ మనం మకా ఉండాలి, దానికి ఒక బంగ్లా కావాలని చెప్పాడు. ₹600 ఇస్తే మనందరికీ 2 పూట్ల ఫుడ్ పెట్టాలి, చూసి రమ్మన్నారు. ఆ టెలిగ్రామ్ వచ్చింది. నేను ఈ బంగ్లా ఫైనలైజ్ చేసి పనిలోనే ఉన్నాను, బహుశా 12వ తారీఖు కల్లా నేను రెడీ చేసేస్తాను అని టెలిగ్రామ్ వచ్చింది. Later that day, Baba asked Adi to teach the other man, some of whom had difficulty carrying a tune, to sing the chorus, the song of the new life. Adi సంగీతంలో బాగా మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు. అతను స్వయంగా హార్మోనియం, సితార్ ఇవన్నీ వాయిద్యం వాయిస్తూ పాడేవాడు. గజల్స్, ఖవాలీస్ బాగా పాడేవాడు. ఆదిని అన్నారు, ఈ నవజీవన గీతం సునో మెహర్ బాబాకి ఖామోషివాణి, అది హిందీలో, అది వీళ్ళందరికీ బాగా నేర్పు, కొంతమందికి ఇంకా వంటపట్టలేదు వీళ్ళకి ఆ రాగం అన్నారు. ఫ్రమ్ దెన్ ఆన్ ద సాంగ్ వాజ్ సంగ్ ఎవ్రీ మార్నింగ్ బై కంపానియన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ బాబా. బాబా ఎదురుగా నిలబడి అందరూ సహచరులు ప్రతిరోజు తప్పనిసరిగా ఈ పాట పాడుతూ ఉండేవారు. అకేషనల్లీ డ్యూరింగ్ దీస్ సెక్షన్స్ బాబా వుడ్ స్పాంటేనియస్లీ డిక్టేట్ ఎ ఫ్యూ కప్లెట్స్ విచ్ దే రోట్ డౌన్. అలాంటప్పుడు అప్పటికప్పుడు భావావేశం వచ్చి బాబాకి ఒక 2-3 లైన్లు చెప్తూ ఉండేవారు. ఇవి రాసుకునేవారు అందరూ కూడా. In the evening, when Baba came to the men's quarters, he reported that the women were having difficulties in the narrow kitchen without
an outlet for smoke, and although they enjoyed the cooking, they found it impossible under the circumstances. సాయంత్రం మగాళ్ళతో కూర్చొని బాబా అన్నారు, పాపం ఆడవాళ్ళు వంట బాగానే చేస్తున్నారు, వాళ్ళు ఏం కంప్లైంట్ లేవు, కానీ ఇరికైపోయింది బాగా, ఆ పొగ, ఆ ఊపిరి ఆక్కర్లేదు వాళ్ళకి, పొగ బయటకు పోవడానికి దారి లేదు సరిగా. సమ్ డేస్ లేటర్ బాబా ఆస్కర్ కాకా అండ్ బైదల్ టు అగైన్ టేక్ ఓవర్ దట్ రెస్పాన్సిబిలిటీ. కాకా బైదులు వీళ్ళిద్దరు ముందు వంట చేస్తూ ఉండేవారు, గుర్తుందండి. వెళ్ళి బాబా అన్నారు, ఈ ఆడవాళ్ళు వాళ్ళకి అవట్లేదు, మీరే మళ్ళీ దాన్ని తీసేసుకోండి ఆ పని, వంట పని అన్నారు. On the morning of November 2nd, after making his usual inquiries about sleep and health, Baba revealed. నవంబర్ 2వ తారీఖు నాడు పొద్దున్న అందరినీ బాగా పడుకున్నావా, జీర్ణం బాగా అయిందా, ఇలా రోజు కుశల ప్రశ్నలు వేసేవారు కదా, అవన్నీ అయిపోయిన తర్వాత, ఇన్ దిస్ న్యూ లైఫ్ యూ మస్ట్ బి ప్రిపేర్ టు విట్నెస్ అండ్ సీ మీ బీయింగ్ హ్యూమిలేటెడ్ బై యూ, అవుట్సైడర్స్, మస్, సెయిన్స్ ఆర్ యోగి. ఈ నవజీవనంలో కొన్ని విషయాలను నీవు చూసి భరించవలసి ఉంటుంది సాక్షిగా. ఏమిటవి? మీ చేతుల్లో నేను అవమానించబడచ్చు, బయట వాళ్ళ చేతుల్లో అవమానాలు పొందవచ్చు, మస్తులు, సాధువులు, యోగులు కూడా నన్ను అవమానించవచ్చు. యూ మస్ట్ హెల్ప్ బై నాట్ ఇంటర్ఫియరింగ్ అన్లెస్ ఐ ఆర్డర్ యూ టు డూ సో. కానీ నువ్వు నాకు సాయం చేయాలి. ఏమిటది? అందులో జోక్యం చేసుకోకూడదు. నేను ప్రత్యేకంగా నిన్ను అడిగితే తప్ప, ఎవడో కొడుతున్నాడు అనుకోండి, దెబ్బలు తిన్నవడమేనండి, మీరేమి జోక్యం చేసుకోకూడదు అందులో. బాబా దెన్ సెడ్ దట్ హి ప్లాన్ టు గో ఫర్ ఎ 6-mile వాక్ విత్ దెమ్ సమ్ టైమ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ వీక్. వచ్చే వారం ఒక 6 మైళ్ళు మీ అందరితో కలిసి నడిచి వెళ్ళాలని ఉంది నాకు ఒక చోటకి. డాంకిన్ వాజ్ టు చూజ్ ద డెస్టినేషన్. మరి ఎక్కడికి వెళ్ళాలనేది డాంకిన్కి అప్పచెప్పానన్నారు బాబా. 6 మైళ్ళు ఉండి ప్లేస్ ఎడుతూ ఉండవు అన్నారు. The morning section ended with Adi singing the New Life song, accompanying himself on the harmonium while Baba played the drum. మర్నాడు ఆది హార్మోనియం మీద సునో మెహర్ బాబాకి ఆ పాట పాడాడు, అందరూ కోరస్ పాడారు, బాబా స్వయంగా దోలకు వాయించారు. ఇన్ ది ఆఫ్టర్నూన్ బాబా వెంట్ ఓవర్ ద ఫైనల్ కండిషన్ ఫర్ బెగ్గింగ్ ఇన్ బెనారస్. ఇక ఆయన ఒకటి తలిచారంటే రోజు దాని గురించి తిరగేస్తూనే ఉంటారు. ఇక బెనారస్లో మనం బిచ్చం ఎత్తుకునేటువంటి ఆ దశ ఉంది కదా, దాని గురించి మళ్ళీ మనం ఎలాగ వెళ్ళాలి బిచ్చానికి, ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఇన్ ద ఈవినింగ్ ఎ గ్రూప్ ఆఫ్ లోకల్ థియోసఫీస్ హీరింగ్ దట్ బాబా వాజ్ స్టేయింగ్ ఇన్ బెల్గాం కేమ్ ఫర్ హిస్ దర్శన్. దివ్యజ్ఞాన సమాజానికి చెందిన కొంతమంది బాబా ఇక్కడ ఉంటున్నారని వాళ్ళకి ఎలాగో ఉప్పండింది. వాళ్ళు ఆయన దర్శనాన్ని కోరి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. One of the new Dr. Ghani, but when the group arrived, the doctor was taking his bath. డాక్టర్ ఘని అప్పటికే బాగా పెద్ద మేధావి కదా, అతను తెలుసు వాళ్ళు ఒకరికి. సో ఘని కోసం వచ్చాడు. ఘని టైం అని ఏమి ఉండదుగా, అతనికి స్నానానికి కొంచెం బద్ధకుడు, అప్పుడు స్నానం చేస్తున్నాడు. వాళ్ళ గ్రూప్ వచ్చేటప్పటికి స్నానానికి వెళ్ళాడు. One of the companions explained to the visitors that Baba was not giving darshan and they left. మరి మిగిలిన సహచరులు ఒకడు వచ్చి, అయ్యా బాబా దర్శనాలు అవి ఇవ్వరు, ఏమనుకోవద్దన్నారు, పాపం వెళ్ళిపోయారు వాళ్ళు. బాబా టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ బిసైడ్స్ నాట్ గివింగ్ ది దర్శన్ హి డిడ్ నాట్ వాంట్ ద కంపానియన్స్ టు మీట్ ఎనీ వన్ నోయింగ్ ప్రీవియస్లీ అన్లెస్ ఆర్డర్డ్. బాబా చెప్పారు, నా దర్శనం ఇవ్వకపోవడం ఓకే, అంతేకాదు మీ గత స్నేహితులను గత పరిచయస్తులను కలవడానికి కూడా మీకు అవకాశం లేదు, అనుమతి లేదు, నేను ప్రత్యేకంగా అనుమతి ఇస్తే తప్ప. ద నెక్స్ట్ మార్నింగ్ బాబా హ్యాపెన్ టు సీ కాకా వేరింగ్ ఏ వోలియన్ స్వెటర్ వైల్ గ్రైండింగ్ మసాలా. మొన్నటి పొద్దున్న పాపం వంట మాస్టర్ కాకా స్వెటర్ వేసుకొని ఆ మసాలా దంచుతూ ఉన్నాడు. అది చూశారు బాబా. అండ్ ద డే వాజ్ బిగినింగ్ టు టర్న్ హాట్. బాబా ఆస్క్డ్ హిమ్ టు టేక్ ఇట్ ఆఫ్. ఈ ఎండ మండిపోతుంటే ఇంకా స్వెటర్ వేసుకుని తీసేయని ముందు అన్నారు బాబా ఆ కాకా వేరియర్. కాకా రిప్లైడ్ దట్ హీ వుడ్ డూ సో ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ది గ్రైండింగ్. ఇగో చేతిలో పని ఉంది కదా, ఈ మసాలాలు ఈ కొట్టడం అయిపోయాక అప్పుడు తీస్తారు అన్నాడు. బాబా ఇన్స్టెంట్లీ కాల్ ఆల్ ది కంపానియన్స్ అండ్ పాయింట్ అవుట్ కాకాస్ డిసొబీడియన్స్. మొత్తం అందరూ రెండిని ఎమర్జెన్సీ తప్పట్లు కొట్టారు బాబా. అందరూ పరిగెత్తుకొచ్చారు. వీడి కొంప ముంచేసాడు అన్నారు. ఏమిటి వీడు తక్షణమే నా మాట విధేయత చూపించాలి కదా, వాడు ఉల్లంఘించాడు నియమమును. సో మెనీ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యూ, ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికి నేను ఈ విషయం మీద.
ట్రయింగ్ టు డ్రిల్ ఇట్ ఇంటు యువర్ హెడ్స్. మీ బుర్రలోకి కన్నం పెట్టి అందులోకి దూరేలాగా అంత కష్టపడి చెప్తూ ఉన్నాను ఈ విషయం, మీరు ఎవడు పట్టించుకోవటం లేదు. టు క్యారీ అవుట్ మై విషెస్ ఇమ్మీడియట్లీ అండ్ ఆల్వేజ్ రిమెంబర్ టు డూ సో. నేను ఇలా చెప్పగానే ఎక్కువని అయిపోవాలంతే, ఇంక మళ్ళీ దానిలో ప్రశ్న, సంశయము, ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు మరచిపోకుండా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఐ విల్ హెల్ప్ యూ టిల్ December 31st and thus my promise without a doubt will earn you my forgiveness. జ్ఞాపకం పెట్టుకోండి, December 31 వరకు నేను ఇలా చెబుతూ ఉంటాను, క్షమిస్తూ ఉంటాను, అందులో డోకలేదు. మీరు ఎన్ని తప్పులు చేసినా నేను చెబుతూ ఉంటాను, క్షమిస్తూ ఉంటాను. బట్ ఫ్రమ్ January 1st onwards such things will only invite disaster for you. కానీ 1 జనవరి నుంచి మాత్రం ఇలాంటివి చేస్తే అయిపోయింది మీ పనిగా. డిజాస్టర్ అన్నారు బాబా. అంటే జీవితంలో అతిపెద్ద విషాదము, ట్రాజడీ అయిపోయింది. ఆ వేళతో ఇంక వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బాబాతో శాశ్వతంగా సంబంధం కట్ అయిపోతుంది, ఆధ్యాత్మిక సంబంధం కూడా. అది అన్నిటికంటే పెద్దది. సో టేక్ సీరియస్లీ ఆల్ థింగ్స్ స్మాల్ అండ్ గ్రేట్ సో దాట్ యూ మే నాట్ బీ కాట్ నాపింగ్. ఆదమరిచేటువంటి ఆ పరిస్థితి రానివ్వకూడదు. ఈ విషయంలో మాత్రం మీరు సదా ఎప్పుడు ఏమరపాటు. నేను చెప్పింది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, కానీ అంత శ్రద్ధగా ఈ గుర్రం ఎలా చెవులు ఇలా పెట్టి ఉంటుందో అలాగే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. At this point, Baba was becoming angry and he told Kaka to pinch his ear with force. కోపం వచ్చింది బాబాకి. మామూలుగా చెప్పలేదు, మనం చదువుకున్నప్పుడు ఇలా చెప్పుకుంటున్నాం. చాలా కోపంగా చెప్పారు. కోపం రాగానే బాబా అన్నారు, కాకా ఇలా రా అన్న, నా చెవు పట్టుకొని మెలిపెట్టి అన్నారు. కోపం రాకూడదు కదా, నవజీవన నియమం ప్రకారం చెవి మెలిపెట్టమన్నారు. ఆఫ్టర్ కాకా ఒబేడ్ హిమ్ బాబా రిమార్క్డ్. బాబా చెవి మెలిపెట్టాడు కాకా. అప్పుడు బాబా అన్నారు, when I ask you to pinch my ears or to kick me, you should not take it that any fault on your part is responsible for such orders. నేను ఏదైనా చెప్పినప్పుడు అయ్యో నేనేదో కొంప ముంచేసి పని చేశాను అన్నమాట, అంచేత బాబా ఇలా అంటున్నాడు అని మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోవడం మొదలెట్టకూడదు. ఇట్ ఈజ్ నాట్ సో. ఇట్ ఈజ్ ఫర్ మై ఓన్ రీజన్స్ దట్ ఐ టెల్ యూ టు పించ్ మై ఇయర్స్ ఆర్ కిక్ మీ. అది నీ ప్రవర్తనతో సంబంధం లేదు. నేను ఏదైనా చెప్పానంటే నా యొక్క కారణాలు నాకుంటాయి, అవి నీకెవరికి తెలియదు. దేర్ బై ఐ విష్ టు గెట్ రిడ్ ఆఫ్ మై హ్యాబిట్ ఆఫ్ బికమింగ్ యాంగ్రీ. ఆ కోపం తెచ్చుకోకుండా నేను తగ్గించుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అందుకని నేను అలా నీకు చెప్పవచ్చు. యూ విల్ దేర్ ఫోర్ బి హెల్పింగ్ మీ టు కర్మ యాంగర్. తద్వారా నువ్వు నాకు పదే పదే కోపం తెచ్చుకునేటువంటి ఆ దురలవాటును పోగొట్టుకోవడానికి నువ్వు సాయం చేసిన వాడు అవుతావు. నాకు రిమైండ్ మీ వెన్ ఐఎమ్ అన్విటింగ్లీ మేకింగ్ ఎనీ ప్రామిస్ ఆర్ ఐఎమ్ గెటింగ్ ఎక్సైటెడ్ ఆర్ యాంగ్రీ. అంచేత నాకు కోపం వచ్చినా లేక నీకు సాయం చేసేస్తాను రోయ్ అని నీకు వాగ్దానం ఇచ్చేసినా వెంటనే జ్ఞాపకం చేయండి, బాబా తప్పు, మీరు అలా చేయకూడదు అని మీరు కూడా నాకు జ్ఞాపకం చేసి సహాయపడండి. ఇన్ ఆర్డరింగ్ ది కంపానియన్స్ టు పనిష్ హిమ్ ఫిజికల్లీ, బాబా వాజ్ టీచింగ్ దెమ్ ఇన్ హిజ్ రోల్ యాజ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్ హౌ టు క్రియేట్ ఎన్ అవర్షన్ టు డిసొబీడియన్స్. బాబూజీ చెప్తున్నాడు చూడండి, ఎంత ప్రధానమైన విషయం. ఎందుకు అలాగూ బాబా కావాలని శిక్షను తన మీద వేసుకొని అనుభవించేవాడంటే అవిధేయత ఎంత ప్రమాదమైనది. అది వీళ్ళందరికీ బాగా వంట పట్టడం కోసం. చూసారా, నేను కూడా అవిధేయత చూపెడితే శిక్షను అనుభవిస్తున్నాను, మీరు కూడా అంత సీరియస్గా తీసుకోవాలి అని వాళ్ళలో అది నాటుకునేలా చేయడానికి అంత కష్టపడేవారు. బై బికమింగ్ ఏ డివోటీ 100%, he actually became subject to the weaknesses and shortcomings confronting an ordinary devotee and made efforts to rise above them. ఈ నవజీవనములో ఆయన కూడా ఒక భక్తుడుగా, ఒక సాధకుడిగా 100% అయిపోయాడు ఆయన. అంచేత ఒక మానవుడుకున్నటువంటి బలహీనతలన్నీ తనకి ఉన్నట్టు వాటిని అధిగమించడానికి తాను ప్రయత్నిస్తున్నట్టే బాబా ప్రవర్తించేవారు. దిస్ వాజ్ హిజ్ యూనిక్ స్పోర్ట్ in which Baba personally participated on behalf of each future devotee in the world. ఇది ఆయన దివ్య లీల. భవిష్యత్తులో తనను ఆశ్రయించేటువంటి భావి ప్రేమికుల కోసము కూడా ఆయన దేహం ఉండగానే ఆ కష్టం అంతా ఆయన దేహానికి ఇచ్చేసి వాళ్లకు సుగమం చేసేసాడు వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి. అంటే మన కోసం కూడా బాబా కష్టపడ్డాడు. ఎందుకని 1968 డిసెంబర్లో బాబా ఏం చెప్పారండి,
మై వర్క్ ఈజ్ 100% కంప్లీటెడ్ టు ది బెస్ట్ ఆఫ్ మై సాటిస్ఫాక్షన్. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వర్క్ 1968 డిసెంబర్ వరకు ఆయన అంటే ఎవరో తెలిసిన వాళ్ళైనా భవిష్యత్తులో తనని ఎవరెవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసం కూడా ఆయన పనిచేసి పెట్టేశాడు. ఆయన వాడు రావడం వాడు లేటు తప్ప వాడికి మాత్రం అక్కడ ఏర్పాటు చేసేసాడు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఎంకే విశ్వనాథం గారిని ఏలూరులో ఆ కథ కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉండేవారు ఆయన. ఆయన బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత బాబా గురించి విన్నాడు. ఆయనకేం తెలియదు బాబా అంటే. 1980లో ఎప్పుడో మెహరాబాద్ వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ బాబా చెల్లెలు ఉంటే, అమ్మ మీ చేతితో ఒక్క రాయి తీసివ్వరా అని అడిగాడు. ఎందుకని అడిగింది ఆవిడ. అడిగితే నేను ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ శంకుస్థాపనలో ఈ రాయి వేసి అప్పుడు మొదలు పెడతాం, నువ్వు ఆంధ్రుడువా అని అడిగింది. అవునంటే గబగబా ఆవిడ పెట్టి తీసి దానిలో గుడ్డ మూట చుట్టిన రాయి తీసి బాబా ఆ రోజుల్లో 1960లోనూ 50లోనూ ఈ కొండ మీద తిరుగుతూ ఈ రాయి తీసి ఇవిడికి ఇచ్చారట. ఇది జాగ్రత్తగా భద్రపెట్టిది, భవిష్యత్తులో ఒకడు వస్తాడు ఆంధ్రుడు నీ చేతితో రాయి తీసిమ్మని, నేనే గుర్తుపెట్టుకున్నానని చెప్పి ఈ రాయి వాడికి దాచి వాడికి అని చెప్పారట బాబా. అంటే ఒక ఉదాహరణ అనమాట. భావి ప్రేమికులను కూడా ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటాడు, వాళ్ళ కోసం ఆయన ఎలాగో ప్రణాళిక చేస్తాడు, ఆయన శరీరాన్ని బలి ఇచ్చేటువంటి కార్యం ముందుగా ఎలా చేసేస్తాడనేది ఒక ఉదాహరణగా మనం దీన్ని. త్రూఅవుట్ ది డే ద కంపానియన్స్ వర్ కెప్ట్ బిజీ విత్ దేర్ ఇండివిజువల్ డ్యూటీస్ ఎక్సెప్ట్ వెన్ బాబా కాల్ దెమ్ ఫర్ జనరల్ డిస్కషన్. రోజంతా కూడా ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయవలసిందే. ఎవరికి వాడికి ఏం పని లేకపోతే మళ్ళీ ఇంకోటి ఏదో చేయడమే, ఆ గడి పీకండి అనేవారు. అంటే దాన్ని ఎలాగూ ఏదో ఒకటి చేస్తూ ఉండవలసిందే. బాబా తప్పట్లు కొట్టి పిలిచి మనం చర్చించవలసిన విషయం ఒకటి ఉంది అంటేనే లోపలికి రావాలి, లేకపోతే ఎవడి పనిలో వాడు మునిగిపోయి ఉండవలసినదే. అండ్ మార్నింగ్ ఆఫ్ November 4th, when Baba met with them, he again urged them to help and encourage each other to follow the conditions literally. ఆ 4వ తారీఖు నాడు మీటింగ్లో బాబా మళ్ళీ చెప్పాను, ఎవడైనా ఆదమరిచినా ఆ నియమాలు ఉల్లంఘిస్తూ ఉన్న పక్కవాడు సాయం చేయాలి. వాడికి ఒరే ఇలా చేయొచ్చుమని బాబా చెప్పింది ఏమిటి, అది కాదు అని మనం సహాయం చేసుకోవాలి ఒకరికొకరు. The companions must faithfully, honestly and truthfully understand once and for all, although they might differ in helpfulness, utility and likableness, they do not differ in the least in obedience to the conditions. ఇతరులకు సహాయం చేయడంలో కానీ అందరికీ ఉపయోగపడడంలో కానీ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, అంతే కదా. ఒకడు ఎలా కూర్చుని ఉంటాడు, ఏం జరుగుతున్నా మాట్లాడాడు, ఒకడు వెంటనే ముందుకు దూకేసి అర్రి అని వాడు పట్టుకొని సాయం చేస్తూ ఉంటాడు. అలాగే రకరకాలైనటువంటి స్పందించేటువంటి తీరులు ఉంటాయి మనిషికి, మనకు పుట్టుకతో వస్తాయి. అవి ఎలాగైనా ఉండొచ్చు కాక దీనిలో వ్యత్యాసం పెద్ద ప్రమాదం ఏం కాదు. కానీ నియమాలకు నిలబడి ఉండడం, విధేయత చూపించడంలో మాత్రము ఎటువంటి వ్యత్యాసము నేను సహించను. On November 5th, a telegram arrived from Sadasiv with the news that he and Baba Das had succeeded in securing 2 excellent bungalows in the cantonment area of Benares. ఓ టెలిగ్రామ్ వచ్చింది సదాశివ్ పటేల్ బాబా దాస్ నుంచి, బ్రహ్మాండమైన బంగళాలు 2 మేము కనిపెట్టేశాం. ఎవరికి స్త్రీలు బాబా ఉన్న ఒక బంగళా, పురుషులు ఉండడానికి ఒక బంగళా. చాలా బ్రహ్మాండంగా బెనారస్లో ఈ కంటోన్మెంట్ ఏరియా అంటే సైనిక శిబిరం ఉండేటువంటి ఏరియాలో మేము 2 బంగ్లాలు అద్దెకి తీసుకున్నాం అన్నారు. టు సెలబ్రేట్ దిస్ గుడ్ న్యూస్, ఏ జనరస్ లంచ్ వాజ్ సర్వ్డ్ అండ్ డిన్నర్ వాజ్ టు బి హైలైటెడ్ బై ఎ డిసర్ట్ ఆఫ్ శ్రీఖండ్ which Ghani described as love semi-solidified for Neelu because it was a favorite treat of Neelu's. బహుశా అది పరవణ లాంటిది ఏదో అనమాట. ఏమంటే అది ఏ స్వీట్ థిక్ మిల్కీ డిష్ అండి. సో ఈ స్వీటు స్పెషల్గా అంటే ఈ మంచి వార్త అందుకున్న సందర్భంలో పొద్దున్న స్పెషల్ లంచ్, రాత్రికి ఈ స్వీటు. ఘని ఎప్పుడు దీనికి ఏమని పిలిచేవాడు, నీలుగాడికి చాలా ఇష్టం. సో ప్రేమని ఘనీభవించేసి ఒక స్వీటు నీలు కోసం చేస్తున్నారని అతను అనేవాడు. ఎందుకని ఘని ఎప్పుడూ కూడా కాయగూరకు సంబంధించినవి పెద్ద ఇష్టం ఉండదు అతనికి, అంతా మాంసాహారి, అతను చాలా ఇష్టం. ఎవ్రీ వన్ స్పిరిట్ వర్ లిఫ్టెడ్, అందరూ వా శబాష్, ఎందుకంటే రోజు నోరు చచ్చిపోయి ఉంది కదా,
ఏదో పప్పు ఎప్పుడు ఇలాంటివి పెడుతున్నారు తప్ప ఏమి మంచి స్వీట్లు హాట్లు అవి పెట్టట్లేదు. ఇవన్నీ అంటే బాగా ఆనందించారు. అంటే మనకు నవ్వుగా ఉంది ఇదంతా. నిజంగానే వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఆ ఆహారం కోసం కొట్టుకునేవారట. మీకు ఆ గ్రోయింగ్ అప్ విత్ గాడ్ చదివితే దానిలో తెలుస్తుందన్నమాట. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇలాంటి ఇస్తూ ఉంటే ఇంకొక పండు కోసం తిరిగేవారట. ఎవరు ఫ్రాన్సిస్ బ్రావజన్ లాంటి వాళ్ళు కూడా ఇంకో పండు లేవు అనేవారు బాబా. ఇలా తిరుగుతూ ఉండేవారు ఇంకొక పండు ఇంకొక. అంటే వాళ్ళ నోళ్ళు అలాగా ఈ బాగా సాదా అయినటువంటి ఆహారం. అంతేకాదు రోజు మనం ఉట్టి అన్నం చారేసుకుని తినమన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి. ఇన్ ఆఫ్టర్నూన్ బాబా రిమార్క్, ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండ్ వాట్ ఎవర్ యూ క్యాన్ టిల్ December 31. మళ్ళీ చెప్తున్నారు 31 డిసెంబర్ వరకు ఎంత తినాలంటే అంత తిని, ఏం పర్లే, ఏం తినాలంటే అది తిను అంటే. తర్వాత నుంచి చాయిస్ మందగారు, ఆ బిచ్చం వేసేవాడి చాయిస్, వాడు ఏమి ఇస్తే అదే తినాలి మనం. ఆఫ్టర్ దట్ 1st January 1950 హూ కెన్ టెల్ వాట్ లైఫ్ విల్ బి లైక్. బాగా తినిండరో ఏమి, ఎందుకంటే 1 జనవరి నుంచి మనం ఏమి తింటామో, మన జీవితం ఎలా ఉంటుందో ఏమీ గ్యారంటీ లేదు. పుట్టి నీళ్ళు తాగి బతకొచ్చేమో మనకు తెలియదు, ఎవడు చెప్పగలది. యూ మే గెట్ 1 meal a day, 2 meal a day, even plentiful amount, or you may not get anything to eat for days together. రోజుకు ఒకసారి అన్నం దొరకవచ్చు, 2 సార్లు దొరకవచ్చు, 3-4 సార్లు దొరకవచ్చు, అసలు రోజులు తరబడి దొరక్కపోవచ్చు. Just as you all find yourselves in a happy and cheerful mood after the satisfactory lunch and the prospect of second in the evening, in the same manner you ought to keep happy and cheerful even without meals in the new life after January 1st. ఇప్పుడు భోజనం చేసి గొప్పగా ఉందండి నిజంగా, భోజనం అంటే ఇదే భోజనం అనుకుంటున్నారా మీరు? రేపు 1 జనవరి తర్వాత ఉట్టి నీళ్లు తాగి పడుకోవలసి వచ్చినా, ఏమాత్రము ఆహారపు జాడ కనిపించకపోయినా ఇప్పుడు మీరు శబాష్ ఎంత బాగుందనుకుంటున్నారు, ఇదే భావం అప్పుడు కూడా మీరు ప్రదర్శించవలసి ఉంటుంది. అబ్బా చచ్చిపోతున్నామండి ఇలాగ నాకు లేదు, మంచిలు తాగాడు పడుకోవడం శబాష్ అయితే ఓకే అనుకోవడం, అంతే ఆయన ఇష్టం.